ఈ వీక్ మొత్తం మనం థాయ్ రుచుల్ని థాయ్ ఫ్లేవర్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. తీపికి ఇంకా పులుపుకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది థాయ్ కుజిన్ లో. మీరు ఎటువంటి డిష్ తీసుకున్నా కొంచెం తీయగా ఉంటుంది, కొంచెం పులుపు ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కారం ఎక్కడ అక్కడ తగులుతూనే ఉంటుంది. మనం లాస్ట్ టైం తెలుసుకున్నాం కదా, థాయ్ కుజిన్ లో ఒక కర్రీ పేస్ట్ తో వీళ్ళు ఎన్నో రకాల డిషెస్ ని తయారు చేసుకుంటారు. కర్రీ అంటే వీళ్ళకి మూడు రకాల కర్రీ పేస్ట్ ఉంటుంది. అది రెడ్ కర్రీ, గ్రీన్ కర్రీ అండ్ yellow కర్రీ. ఈసారి మనం నేర్చుకుంటున్నాం గ్రీన్ కర్రీ పేస్ట్ ని. అది కొంచెం స్పైసీగా, కొంచెం తీయగా, కొంచెం కారంగా భలే ఉంటుంది. దాంతో నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను థాయ్ చికెన్ కర్రీ ఇన్ గ్రీన్ కర్రీ పేస్ట్. అండ్ దాని తర్వాత ఒక బ్యూటిఫుల్ డ్రై చికెన్ ఐటమ్, అదే చికెన్ సాటే. లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థాయ్ చికెన్ గ్రీన్ కర్రీ. సో ఈ గ్రీన్ థాయ్ చికెన్ కర్రీకి నేను బోల్డంత వెజిటబుల్స్ ని కూడా యాడ్ చేస్తున్నా. సో ఇది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. బేసిక్ గా చికెన్ అంటే అక్కడ ఇక్కడ వెజిటబుల్స్ కనిపించడం కాదు, ఫుల్ ఆఫ్ కలర్, ఫుల్ ఆఫ్ బ్యూటీ, ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ ఉన్న ఈ వండర్ఫుల్ చికెన్ కర్రీకి బేస్ మొత్తం ఆ గ్రీన్ కర్రీ పేస్ట్ తోటే వస్తుంది. ఆ గ్రీన్ కర్రీ పేస్ట్ నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను. దీన్ని రోట్లో తయారు చేసుకుంటేనే ఆ ఫ్లేవర్, ఆ క్రంచీనెస్, ఆ ఫ్రెష్నెస్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దాన్ని నేను ఆల్రెడీ తయారు చేసుకున్నాను. దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ అండ్ ఫ్రెష్ పచ్చిమిర్చి, 2 రకాల మిర్చి, బజ్జీ మిర్చి అండ్ మామూలుగా వాడే పచ్చి చిల్లీస్ కూడా, ఈ 2 నేను క్రష్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ పేస్ట్ తయారు చేసుకున్నా. ఎటువంటి కర్రీ పేస్ట్ లో అయినా అల్లం ఇంకా లెమన్ గ్రాస్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు లెమన్ గ్రాస్ ప్రతి ఒక్క సూపర్ మార్కెట్ లో ఈజీగా అవైలబుల్. అండ్ లెమన్ గ్రాస్ తో రకరకాల టీస్ కూడా తయారు చేసుకుంటారు. ఆ సెంట్, ఆ అరోమా ఈ మొత్తం కర్రీ పేస్ట్ కి ఒక డిఫరెంట్ ట్విస్ట్ ఇస్తుంది. సో నా కర్రీ పేస్ట్ రెడీ అయిపోయింది. నాకు కావాల్సిన ప్రతి ఒక్క వెజిటేబుల్ ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. వెంటనే దీన్ని హై ఫ్లేమ్ లో కుక్ చేసేసుకుంటే ఆ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్, ఆ సెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కలిసి ఒక బ్యూటిఫుల్ గ్రీన్ కర్రీ, చికెన్ గ్రీన్ కర్రీ రెడీ అయిపోతుంది. లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నేను ఫ్రెష్ గ్రీన్ కర్రీ పేస్ట్ యూస్ చేస్తున్నా కాబట్టి ఆయిల్ లో ఫ్రై చేసుకుంటే ఆ ఫ్రెష్నెస్, ఆ బ్యూటిఫుల్ గ్రీన్ సెంట్ ఏదైతే ఉందో అది పోతుంది కదా. అందుకనే నేను దీన్ని కోకోనట్ మిల్క్ లో కొంచెం కుక్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ పచ్చి అల్లం వాడుతున్నాం కాబట్టి ఆ సెంట్ ఫుల్ డామినేట్ చేస్తుంది. సో నేను ఆల్మోస్ట్ ఒక 3 స్పూన్స్ ఈ బ్యూటిఫుల్ గ్రీన్ కర్రీ పేస్ట్ ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మనం కొంచెం కుక్ చేసుకుంటాం. ఫ్రెష్నెస్ అంటుంది, మళ్ళీ కుకింగ్ అంటుంది, ఎలా కుక్ అయిపోతుంది అని అనుకుంటున్నారా? ఇది ఈ వేసుకున్న ఈ బ్యూటిఫుల్ గ్రీన్ పేస్ట్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్, ఆ డిఫరెంట్ సెంట్ అన్ని మీకు ఒక్కసారి చాలా స్ట్రాంగ్ గా స్మెల్ చేసేటప్పుడు మన ఈ గ్రీన్ కర్రీ పేస్ట్ కోకోనట్ మిల్క్ లో కుక్ అయిపోయినట్టు అనమాట. ఇలా చేయడంతో, కోకోనట్ మిల్క్ తో మనం దీన్ని కుక్ చేసుకోవడంతో లాస్ట్ కి కర్రీ అయిన తర్వాత పైన ఆయిల్ ఫ్లోట్ అవ్వదు. అది స్మూత్ ఇంకా బ్యూటిఫుల్ నరిషియస్ గా టేస్టీగా ఉంటుంది. స్ట్రాంగ్ బ్యూటిఫుల్ సెంట్. దీంట్లో నేను ఇంకా కొంచెం కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటున్నా. ఇందాక యాడ్ చేసుకున్న కొబ్బరి పాలు ఇది కుక్ అయ్యేంత వరకు. తర్వాత మనం మొత్తం గ్రేవీ ఈ కోకోనట్ మిల్క్ తోటి తయారు చేసుకుంటాం కాబట్టి కొంచెం కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకున్నాం. ఒక 1.5 కప్ వరకు కొబ్బరి పాలు యాడ్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసుకున్నాను. సో నేను వేసుకున్న ఈ గ్రీన్ కర్రీ పేస్ట్, కొబ్బరి పాలు 2 ఇందులో మిక్స్ చేసేసుకున్నాను. కొంచెం కుక్ కూడా అవుతోంది. దీంట్లో ఆ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ కాఫిర్ లైమ్ ఆకులు, అంటే నిమ్మకాయ ఆకులు, కాఫిర్ లైమ్ అనేది ఒక రకమైన నిమ్మకాయ, థాయ్ నిమ్మకాయ, దాని ఆకులు నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఎందుకు యాడ్ చేసుకుంటున్నా అంటే ఇలా తెంపి, ఆహా, ఈ మొత్తం కొబ్బరి పాలకి అది ఒక డిఫరెంట్ సెంట్ అండ్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. సో ఆ ఫ్లేవరింగ్ మనం అనుకున్నాం కదా థాయ్ కుజిన్ లో లేయర్స్ ఆఫ్ ఫ్లేవర్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. నైస్. దీన్ని ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాం. సో దట్ ఈ ఆకుల్లో ఉన్న బ్యూటిఫుల్ ఫ్లేవర్ అండ్ సెంట్ నా మొత్తం కొబ్బరి పాలు అండ్ గ్రీన్ కర్రీ పేస్ట్ కి కలిసిపోతుంది. ఈ ఫ్లేవరింగ్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కర్రీ పేస్ట్, కొబ్బరి పాలు అండ్ నిమ్మకాయ ఆకులు మొత్తం కర్రీ ప్రాసెస్ మొత్తంలో అది ఫ్లేవర్ చేస్తూ ఉంటుంది. సో అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గా ఒక డిఫరెంట్ టేస్ట్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. సో దిస్ ఇస్ డన్. దీని తర్వాత నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను వంకాయని. జనరల్ గా థాయ్ వంకాయలు అనేవి చిన్నగా బఠానీలా ఉంటాయి అనమాట. అది మనకు అంత ఈజీగా అవైలబుల్ కాదు కాబట్టి నేను మామూలు వంకాయనే యూస్ చేస్తున్నా. ఒకటి తెల్ల వంకాయ అండ్ ఇంకొకటి మామూలు వంకాయలు. దీన్ని కూడా నేను కొన్ని యాడ్ చేసేసుకుంటా. ఇది కుకింగ్ కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను దీన్ని ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మామూలు ఐటమ్స్. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక మేబీ 1 minute కి
దీన్ని కుక్ చేసుకుంటే ఈ వంకాయ పీసెస్ కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది. కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం మామూలు క్యూట్ బేబీ పొటాటోస్ని. ఇది మనం రెగ్యులర్గా రకరకాల డిషెస్ ఫ్రైస్ అండ్ కర్రీస్లో వాడతాం కదా. ఇన్ఫాక్ట్ థాయ్ కుకింగ్లో అన్ని చిన్న చిన్న సైజ్ ఆఫ్ వెజిటేబుల్సే, బేబీ పొటాటోస్ కానీ సాంబార్ ఆనియన్స్ కానీ ఆర్ ఈ చిన్న చిన్న వంకాయలు కానీ ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. సో దీన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. చిన్న చిన్న వెజిటేబుల్స్ ఇలా చిన్న సైజ్ బేబీ పొటాటోస్, బేబీ ఆనియన్స్ ఆర్ బేబీ వంకాయలు యాడ్ చేయడంతో ఏమవుతుందంటే ఆ చిన్న వెజిటేబుల్కి కొంచెం స్వీట్నెస్ ఉంటుందన్నమాట. ఆ స్వీట్నెస్ కూడా మన ఈ స్వీట్ అండ్ సార్ కొంచెం తీపి కొంచెం పులుపు అనుకున్నాం కదా ఈ థాయ్ కుకింగ్ మెయిన్ ఫ్లేవర్స్, దానికి కూడా అది హెల్ప్ చేస్తుంది అనమాట. కొంచెం స్వీట్నెస్ మనకు తెలియకుండానే టచ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ చిక్కుడుకాయలు యూజ్ చేస్తున్నాను. చూసాంగా థాయ్ కుకింగ్లో మనం యూజ్ చేసే చాలా మటుకు వెజిటేబుల్స్ వాళ్ళ దగ్గర కూడా చాలా కామన్. సో అందుకనే ఇక్కడ నేను రెగ్యులర్ చిక్కుడుకాయలే, దాన్ని కూడా కొంచెం గ్రీన్ కలర్తో బ్యూటిఫుల్గా ఉంది. చిక్కుడుకాయల తర్వాత కొంచెం బీన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ మీరు చూస్తే పెద్ద పెద్దగా ఏం కట్ చేయలేదు, అన్నీ కొంచెం రఫ్ కట్టే. ఆ రఫ్ రస్టిక్ లుక్ కోసం అలా రఫ్గా కట్ చేసుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. క్యూట్ లిటిల్ సాంబార్ ఆనియన్స్ని కూడా పీల్ చేసి పెట్టుకున్నాను, దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది కూడా అయిపోయింది. ఆహా, అన్ని వెజిటేబుల్స్తో ఇది కలర్ఫుల్ బ్యూటిఫుల్ గ్రీన్ కర్రీలా తయారవుతోంది. నైస్. ఇవన్నీ కోకోనట్ మిల్క్తో కుక్ అవుతున్నాయి కాబట్టి ఆ కోకోనట్ మిల్క్ ఫ్లేవర్తో పాటు వెజిటేబుల్స్ అని ఒక డిఫరెంట్ టెక్స్చర్, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఫైనలీ ఆ రెడ్ కలర్ కోసం నేను రెడ్ కలర్ క్యాప్సికమ్ అంటే బెల్ పెప్పర్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఇలా పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నాను. లుక్ అట్ ఇట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మాత్రం కర్రీలోకి వెళ్ళింది అనుకోండి, ఆ మొత్తం గ్రీన్ కర్రీకి ఆ రెడ్ కలర్ యాడ్ చేసి సూపర్గా కనిపిస్తుంది. దీన్ని కూడా యాడ్ చేసుకుందాం. బ్యూటిఫుల్. ఉట్టి చికెన్ అంటే ఉట్టి చికెన్ ఒకటే యాడ్ చేయకుండా ఇలా ఇన్ని రకాల బ్యూటిఫుల్ వెజిటేబుల్స్ని యాడ్ చేస్తే కలర్ఫుల్గా ఉంటుంది అండ్ దాని టేస్ట్ని కూడా ఇంకా పెంచుతుంది. ఫైనలీ చికెన్ థాయ్ గ్రీన్ కర్రీ అన్నాను కాబట్టి కొంచెం చికెన్ పీసెస్ యాడ్ చేస్తున్నా. నేను యాడ్ చేసే చికెన్ బోన్లెస్ చికెన్, బ్రెస్ట్ పార్ట్ ఆఫ్ చికెన్. ఇది చాలా తొందరగా కుక్ అవుతుంది. ఒకవేళ మీరు బోన్స్ ఉన్న చికెన్ యూజ్ చేయాలంటే ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, కానీ చికెన్ ఇంకా కొంచెం ఎక్కువసేపు ఈ కోకోనట్ మిల్క్లో కుక్ చేయాలి అంతే. దీన్ని యాడ్ చేసేసుకుందాం. ఆ టెండర్ చికెన్ ఏదైతుందో ఈ కోకోనట్ మిల్క్లో మనం రకరకాల ఫ్లేవర్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ గ్రీన్ కర్రీ పేస్ట్తో కొంచెం నిమ్మకాయ ఆకులతోటి రకరకాల వెజిటేబుల్స్ తోటి అదంతా కలిపి ఆ చికెన్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం మామూలు క్యూట్ బేబీ పొటాటోస్ని. ఇది మనం రెగ్యులర్గా రకరకాల డిషెస్ ఫ్రైస్ అండ్ కర్రీస్లో వాడతాం కదా. ఇన్ఫాక్ట్ థాయ్ కుకింగ్లో అన్ని చిన్న చిన్న సైజ్ ఆఫ్ వెజిటేబుల్సే, బేబీ పొటాటోస్ కానీ సాంబార్ ఆనియన్స్ కానీ ఆర్ ఈ చిన్న చిన్న వంకాయలు కానీ ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. సో దీన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. ఆ చిన్న వెజిటేబుల్కి కొంచెం స్వీట్నెస్ ఉంటుందన్నమాట. ఆ స్వీట్నెస్ కూడా మన ఈ స్వీట్ అండ్ సార్ కొంచెం తీపి కొంచెం పులుపు అనుకున్నాం కదా ఈ థాయ్ కుకింగ్ మెయిన్ ఫ్లేవర్స్, దానికి కూడా అది హెల్ప్ చేస్తుంది అనమాట. కొంచెం స్వీట్నెస్ మనకు తెలియకుండానే టచ్ అవుతూ ఉంటుంది. ఆహా, చాలా కలర్ఫుల్గా ఈ బ్యూటిఫుల్ గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ ఫ్రెష్నెస్ కోసం ఆ ఫైనల్ ట్విస్ట్ ఈ బేజిల్ లీవ్స్ అంటే ఈ తులసి ఆకులు దీన్ని యాడ్ చేసామనుకోండి, ఈ మొత్తం ఈ ఫ్రెష్ బేజిల్ లీవ్స్తో ఈ ఎంటైర్ రెసిపీ ట్విస్టే డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని యాడ్ చేసుకుందాం. ఆహా, నా ఈ గ్రీన్ కర్రీకి ఇంకా బ్యూటిఫుల్ గ్రీన్ రిచ్ గ్రీన్ కలర్ ఇస్తుంది నా ఈ బేజిల్ లీవ్స్. దీన్ని యాడ్ చేసేసుకున్నాం. ఇందాక నుంచి మీరు చూస్తూనే ఉంటారు, మొత్తం ప్రాసెస్ అంతా చెప్తున్నాను కానీ సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు. ఆ సాల్ట్ కోసమే నేను ఇక్కడ ఫిష్ సాస్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఫిష్ సాస్ చాలా ఉప్పుగా ఉంటుంది అండ్ థాయ్ కుకింగ్ లో ఒకవేళ నాన్ వెజిటేరియన్ వర్షన్ తయారు చేస్తున్నారంటే వాళ్ళు సాల్ట్ ఎక్కడ వాడారు, ఈ ఫిష్ సాస్ ని యూజ్ చేస్తారు. లాస్ట్ కి మనం ఒక్కొక్క ఫ్లేవర్ ని బిల్డ్ చేస్తూ ఉప్పు ఎక్కడ కావాలి, ఎక్కువ తక్కువ చేసుకోవాలి, ఎక్కువ పెంచుకోవాలని తెలుసుకుని లాస్ట్ కి ఈ ఫిష్ సాస్ ని యాడ్ చేసుకుంటారు. కొంచెం యాడ్ చేసుకుందాం, చాలా ఉప్పుగా ఉంటుంది కాబట్టి. వావ్, దీని రైస్ తో పాటు తింటే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ కర్రీస్ ని మామూలు ప్లెయిన్ రైస్ కాంబినేషన్ తో తినండి, ఆ మీలే చాలా స్పెషల్ గా తయారైపోతుంది. దీని తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చికెన్ సాటే. ఈ రెండు కాంబినేషన్ ఇంకా అదిరిపోతుంది. చికెన్ పీసెస్ ఆన్ అ స్క్యూవర్ స్టిక్,
ఇది కబాబ్ స్టిక్స్ అని కూడా అంటారు కదా. కబాబ్స్ ని దీన్ని స్టఫ్ చేసి బార్బిక్యూ కానీ లేకపోతే ఒక పాన్ లో కానీ దీన్ని రోస్ట్ చేసి ఒక బ్యూటిఫుల్ కబాబ్స్ తయారు చేస్తారు. ఆ స్టిక్స్ తో నేను చికెన్ సైడ్ డిష్ తయారు చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ దీని ప్రొసీజర్ చాలా క్విక్. నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. నా మొత్తం మ్యారినేషన్, నా మొత్తం ప్రాసెస్ అంతా ఈ బౌల్లోనే ఫినిష్ చేసేస్తాను. దానికి ఫస్ట్ కావాల్సింది కొంచెం జీలకర్ర పొడి, తర్వాత కొంచెం ధనియాల పౌడర్. ధనియాస్, జీరా, పసుపు, కారం వీటన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది థాయ్ కుజిన్లో. ఆ విధంగా కొంచెం చూస్తే మన ఫ్లేవర్స్కి వాళ్ళ ఫ్లేవర్స్కి కొంచెం దగ్గర సంబంధమే ఉంటుంది. సో నెక్స్ట్ యూస్ చేస్తున్నాను మన ఫేవరెట్ పసుపు. ఓకే, తర్వాత కొంచెం పెప్పర్. నైస్. ఫస్ట్ మనం వేసుకోవాల్సిన ప్రతి ఒక్క డ్రై ఇంగ్రీడియంట్, ప్రతి ఒక్క పౌడర్ని సరిగ్గా కలిపేసుకుంటే తర్వాత యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ సరిగ్గా కలుస్తాయి అనమాట. ఎప్పుడైనా డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒకసారి కలుపుకోండి, కొంచెం వెట్ లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ని సపరేట్గా కలుపుకోండి. దాంతో ఒక పర్ఫెక్ట్ మిక్స్చర్ కూడా తయారవుతుంది. కొంచెం ఉప్పు. ఓకే, ఉప్పు తర్వాత ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసేసుకుందాం. థాయ్ కుకింగ్ ట్విస్ట్ కావాలంటే థాయ్ కుకింగ్లో చాలా ఎక్కువగా యూస్ చేసే కోకోనట్ మిల్క్ని ఈ చికెన్ సాటీలో కూడా యూస్ చేసుకుంటున్నాం. ఈ కోకోనట్ మిల్కే మొత్తం నా ఈ మ్యారినేషన్ చేసి అది ప్రాపర్గా ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ఫుల్ బేస్ తయారు చేసి నా చికెన్ని ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్తో నింపేస్తుంది. ఇక్కడ వరకు బేసిక్ ప్రాసెసే. ఇన్ఫ్యాక్ట్ మనం మ్యారినేషన్లో ఏం యూస్ చేస్తాం, అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్, కొంచెం నిమ్మకాయ రసం. ఇక్కడ మన మ్యారినేషన్ కొంచెం సటిల్గా ఉంటుంది, అదే డిఫరెన్స్ అనమాట. దీని తర్వాత నేను ఇక్కడ యూస్ చేస్తున్న కండెన్స్డ్ మిల్క్ అని, ఇది సూపర్ మార్కెట్స్లో చిన్న చిన్న టిన్లో అమ్ముతారు. కండెన్స్డ్ మిల్క్ చాలా స్వీట్ ఐటమ్స్లో కూడా యూస్ చేస్తారు. మన ఈ థాయ్ కుకింగ్ కొంచెం తీయగా కొంచెం కారంగా ఉండే ఈ బ్యూటిఫుల్ థాయ్ కుకింగ్కి కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం మిరియాలు వేసుకున్న రకరకాల పౌడర్స్ అన్నిలో కనిపిస్తున్నాయి కదా. ఆ పసుపు ఒక వండర్ఫుల్ కలర్ని ఇచ్చేసింది. టేస్ట్ చూద్దాం. చాలా డిఫరెంట్. కొంచెం మిరియాలు తగులుతోంది, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కండెన్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం తీయగా కూడా ఉంది. ఆహా, చాలా సింపుల్గా చాలా తొందరగా తయారు చేసేసుకున్నాం ఈ మ్యారినేషన్ని. దీని తర్వాత చికెన్ స్క్యూవర్స్కి నేను ఇక్కడ చికెన్ బ్రెస్ట్ పార్ట్ అంటే బోన్లెస్ చికెన్ పార్ట్ని యూస్ చేస్తున్నా. కొంచెం నిలువుగా కట్ చేసుకున్నా సో దట్ నేను ఆ స్క్యూవర్ ఈ స్టిక్లో దీన్ని దూర్చి ఫ్రై చేసేటప్పుడు అది మొత్తం అలా నీట్గా ఏదో అల్లినట్టుగా వస్తుంది, చాలా అందంగా ఉంటుంది. దీని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నా. దీన్ని మనం మిక్స్ చేసేసుకుందాం. ప్రాపర్గా మనం చేసుకున్న కొబ్బరి పాలు, కండెన్స్ మిల్క్, మిరియాలు, ధనియాలు వీటన్నిటితో చేసుకున్న ఈ బ్యూటిఫుల్ మ్యారినేషన్లో దీనికి కొంచెం మసాజ్ ఇద్దాం. దీన్ని ఒక 15-20 మినిట్స్ కోసం పక్కన పెట్టేద్దాం సో దట్ ఈ జ్యూసెస్, ఈ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం చికెన్ పీసెస్కి ప్రాపర్గా సింక్ ఇన్ అవుతుంది. ఒక 15 నిమిషాల తర్వాత దీని ఆ కబాబ్ స్టిక్స్ మీద మనం అల్లుకుని పెట్టుకుందాం. ఒక స్టిక్ తీసుకుందాం, చికెన్ పీస్, దీన్ని ఇలా ఒక సైడ్తో జస్ట్ కుట్టుకుంటాం కదా, అదే ప్రొసీజర్, లోపల బయట. స్ప్రెడ్ చేసుకున్నాం. సో నా ఈ చికెన్ మొత్తం ఈ కబాబ్ స్టిక్ ఈ స్క్యూవర్స్ మీద నేను నీట్గా అరేంజ్ చేసేసుకున్నా కదా, దీన్ని నేను ఒక 1 hour కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకు పెట్టుకుంటున్నానంటే ఈ బయట ఉన్న మన ఈ మ్యారినేషన్, ఈ కోటింగ్, ఈ కోకోనట్ మిల్క్తో ఉన్న ఈ బ్యూటిఫుల్ కోటింగ్ ఏదైతుందో ఈ చికెన్ని మొత్తం ప్రాపర్గా పట్టుకుంటుంది. అప్పుడు అది ఫుల్ ఆఫ్ ఫ్లేవర్. అలా తింటూ ఉంటే మీకు అలా కొంచెం కొబ్బరి టేస్ట్, కొంచెం తీయగా, కొంచెం కారంగా, కొంచెం ఘాటుగా భలే ఉంటుంది. సో నేను దీన్ని ఒక 1 hour కోసం రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటాను.
ఇక్కడ నేను ఆల్రెడీ మ్యారినేషన్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఈ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో, కొబ్బరి పాలలో మనం వేసుకున్న డిఫరెంట్ మసాలాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని వేస్ట్ చేసుకోకుండా ఈ చికెన్ ని స్క్యూవర్స్ మీద పెట్టుకుని దాని ప్యాన్ మీద ఫ్రై చేసుకునేటప్పుడు ఇది కొంచెం కొంచెంగా దాంట్లో యాడ్ చేసుకుంటూ ఉందాం. ఎందుకంటే హీట్ కి తగిలిన వెంటనే చికెన్ లో ఉన్న మాయిశ్చర్ ఏదైతుందో మొత్తం రిలీజ్ అయిపోతుంది, చాలా డ్రైగా తయారవుతుంది. ఈ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ ఉన్న ఈ బ్యూటిఫుల్ మ్యారినేషన్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తుంటే దానికి సాఫ్ట్ మాయిస్ట్నెస్ కూడా వస్తుంది, ప్లస్ ఆ మ్యారినేషన్ లో ఉన్న ఫ్లేవర్స్ కూడా దానికి టచ్ అయ్యి ఇంకా టేస్టీ ఫుల్ ఆఫ్ రిచ్ టేస్ట్స్ ఉన్న బ్యూటిఫుల్ చికెన్ సాటే తయారవుతుంది. సో ఒక 1 hour అయిపోయింది. నా ఈ చికెన్ విత్ కబాబ్ స్టిక్స్ చికెన్ సాటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్రిడ్జ్ లో ప్రాపర్ గా ఫ్లేవర్స్ తో ఇంకిపోయి ఉంటుంది. దాన్ని బయటికి తీసేసి నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. ఫ్రిడ్జ్ లో ఉండడంతో అది కొంచెం గట్టిగా అయింది. నైస్. మొత్తం ఆ ఎల్లోతో ఒక డిఫరెంట్ కలరే వచ్చేసింది. వెరీ బ్యూటిఫుల్. దీన్ని ఒక ప్యాన్ పెట్టుకుని మనం రెడీ అయిపోదాం. జనరల్గా మనం కబాబ్స్ ఏదైనా తయారు చేసుకుంటే ఫస్ట్ కళ్ళు మూసుకుని ఏం యాడ్ చేసుకుంటాం, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాం ప్యాన్లో. కానీ ఈసారి అలా కాదు, ఈ కొబ్బరి పాలలోనే బోల్డంతా ఆ మాయిస్నెస్, ఆ ఆయిల్, ఆ గ్రీజీనెస్ ఉంది. సో దీనికి సపరేట్గా ఇంకా ఆయిల్ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నా ఈ ప్యాన్ హీట్ అయిపోయింది. మనం దీన్ని పెట్టుకుందాం. చూస్తుంది ఆ హాట్ ప్యాన్ మీద నేను ఫాస్ట్ గా పెట్టేసుకున్నా కదా, ఆ బ్యూటిఫుల్ లైన్స్ వస్తాయి. చూడండి ఎంత బాగుందో అసలు. ఎటువంటి 5-star రెస్టారెంట్ లో తిన్న ఆ బ్యూటిఫుల్ స్టార్టర్ కంటే ఇది సూపర్ గా ఉంటుంది. ఆ సిజిల్, ఈ మొత్తం చికెన్ పర్ఫెక్ట్ గా ఫ్రై అవుతుందని ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు. ఆహాహాహా, వావ్, వెరీ నైస్. సో ఇక్కడ మనం ముందే పక్కన పెట్టుకున్న ఈ మ్యారినేషన్, ఈ సాస్, ఈ బ్యూటిఫుల్ కోకోనట్ అండ్ కండెన్స్డ్ మిల్క్తో ఉన్న సాస్ని కొంచెం అలా యాడ్ చేసుకుందాం. దీనికి ఒక ఫ్రెష్ సాస్, ఫ్రెష్ డిప్ అనేది ఒకటి తయారు చేసుకుందాం. ఈ డిప్ని నేను కీరాతో తయారు చేసుకుంటున్నా. మామూలు సాస్ అంటే బేసిక్ ఫ్లేవర్సే ఉంటాయి. ఇది మన ఇంట్లో దొరికే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తోటి కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకున్న సాస్ అన్నమాట. వెంటనే 2 నిమిషాల్లో తయారు చేసేసుకుందాం. ఫస్ట్ నేను కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. థాయ్ కుజీన్లో స్వీట్ అండ్ సార్ అన్ని రకాల డిషెస్లో ఉంటాయని అనుకుంటున్నాం కదా, ఈ సాస్ కూడా దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కొంచెం తీయగా, కొంచెం ఉప్పుగా, అండ్ ఆ సార్, ఆ పులుపు కోసం నేను ఇక్కడ వెనిగర్ని యూజ్ చేస్తున్నాను. కొంచెం వెనిగర్. ఓకే, దీన్ని మనం బాగా కలుపుకుందాం. ఎప్పటి వరకు కలుపుకోవాలంటే ఈ షుగర్ చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు దీన్ని మనం కలుపుకుందాం. మనం చికెన్ కూడా చూసుకుంటున్నాం, ఆ మాయిస్ట్నెస్ ఉందో, ఆ తడి ఏదైతుందో అది పోకుండా ఉండాలి. అందుకని దీన్ని మనం చెక్ చేసుకుంటున్నాం ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఈ షుగర్ని మనం మెల్ట్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం కీరాని. క్యూకంబర్ ఈ బ్యూటిఫుల్ సాస్లో ఫ్రెష్ కీరా యాడ్ చేసుకుంటున్నాం. ఉల్లిపాయలు ఈ రెండు కొంచెం మనం పొడి పొడిగా కట్ చేసుకున్నాము. ఈ కీరాని కూడా లోపల సీడ్స్ ఏవైతున్నాయో తీసేసి బయట ఆ హార్డ్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం దీన్ని సలాడ్ లాగా తింటున్నాం కదా, కొంచెం సాస్ లాగా ఉంటుంది కదా, అందుకనే ఎక్కువగా లోపల ఉన్న గుజ్జు యాడ్ అవుతే సీడ్స్ ఎక్కువ అవుతాయి అనమాట. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్, ఇలాగే ఉండాలి. ఇంట్లో కొంచెం ఫ్రెష్ ఆనియన్స్, ఒక హాఫ్ కీరా, ఒక హాఫ్ ఆనియన్ యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుందాం. మైల్డ్ కలర్ ఇందులో ఉంది కదా, కొంచెం ఆ ఎక్స్ట్రా కిక్ కోసం నేను ఇక్కడ చిల్లీని యాడ్ చేసుకుంటున్నాను. మామూలు ఎండుమిరపకాయలే, ఒకవేళ మీకు పండు మిరపకాయలు దొరికితే దాన్ని కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. బ్యూటిఫుల్. సో ఇది రెడీ అయిపోయింది. నా ఈ సాస్ కూడా చాలా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత సింపుల్గా, ఎంత క్విక్గా ఒక సాస్ని తయారు చేసుకున్నాను అండ్ ఆఫ్ చేసుకున్నా. ఒక బ్యూటిఫుల్ చికెన్ సాటెన్ కూడా రెడీ చేసుకున్నా. దీన్ని పర్ఫెక్ట్గా ప్లేట్ చేసి ఒక రెస్టారెంట్ స్టైల్ ట్విస్ట్ ఇస్తే మీరు అంటారేంటో వెంటనే చేసి చూపిస్తాను. నేను యూజ్ చేసే ప్యాన్ వల్ల ఆ సన్న
బర్న్ట్ గ్రిల్ లైన్స్ వచ్చాయి, కానీ ఎక్కడ మన చికెన్ డ్రై కాలేదు. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు ఆ మాయిశ్చర్ ఏదైతే యాడ్ చేస్తున్నాం కదా. అండ్ దాని మీద మనం చాలా ఈజీగా చాలా తొందరగా తయారు చేసుకున్న ఈ కీరా సాస్, కీరా అండ్ ఆనియన్ తో తయారు చేసుకున్న కొంచెం వెనిగర్, సాల్ట్ అండ్ షుగర్ తో దీన్ని కూడా మనం ఇందులో వేసేసుకుందాం. డిష్ కు ఒక కంప్లీట్ లుక్ వస్తుంది. నా ఈ క్యూకంబర్ సాస్ తో పాటు ఈ చికెన్ సాటే రెడీ అయిపోయింది. దీంతో ఇంకా కొంచెం స్వీట్ అండ్ కారం కాంబినేషన్ అంటే భలే ఉంటుంది కదా. నేను ఇక్కడ స్వీట్ చిల్లీ సాస్ తో దీన్ని గార్నిష్ చేసుకుంటున్నాను. అన్ని ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్. నైస్. ఈరోజు మనం గ్రీన్ కర్రీతో చేసుకున్న బ్యూటిఫుల్ చికెన్ థాయ్ గ్రీన్ కర్రీ అండ్ చికెన్ సాటే. ఈరోజు ఇలాంటి డిఫరెంట్ డిషెస్ ని నేర్చుకున్నాం. ఇన్ఫాక్ట్ ఈ వీక్ మొత్తం ఇలాంటి ఇంట్రెస్టింగ్ థాయ్ కుజిన్స్ ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. మీ కిచెన్ ని థాయిలాండ్ కి ట్రాన్స్ఫార్మ్ చేయండి. ఆ థాయ్ ఫ్లేవర్స్ ని మీ కిచెన్ కి పరిచయం చేయండి. అండ్ కలిసి అందాం ఏమని, వావ్ ఏమి రుచి అని. హాయ్, వెల్కమ్ టు వరల్డ్ కిచెన్ వావ్ ఏమి రుచి. ఈ వీక్ మొత్తం మనం థాయిలాండ్ లోని యూనిక్ ఫ్లేవర్స్ ని కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. క్యూట్ గా మనీ బ్యాగ్స్ ని తయారు చేసుకుంటున్నాం. దీని తర్వాత మనం నేర్చుకున్నాం థాయ్ మ్యాంగో రైస్ పుడింగ్.